అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు ఇతరులతో పోల్చుకొని మనశ్శాంతి లేకుండా పోవటం. ఒకసారి స్వామి వివేకానందని ఆయన ఆశ్రమంలో ఒక వ్యక్తి దర్శించుకున్నాడు. అతను స్వామికి పాదనమస్కారం చేసి, స్వామి, నా జీవితమంతా విచారమే. నేను బాగా చదువుకున్నాను. నేను రోజంతా బాగా కష్టపడి పనిచేస్తాను. కానీ సరైన ప్రతిఫలం నాకు దొరకటం లేదు. జీవితంలో విజయం సాధించలేకపోతున్నాను. నా సమస్యకు పరిష్కారం మీరే చెప్పాలి అని కోరాడు. ఆ వ్యక్తి మాటలను తీరును చూసిన వివేకానందుడు అతని సమస్య ఏమిటో అర్థమైపోయింది. అప్పుడు వివేకానందుడు ఇలా అన్నాడు. ఆయన పక్కన ఒక కుక్క ఉంది. అది ఆయన చుట్టూ తిరుగుతుంది. తన సహాయం కోసం వచ్చిన వ్యక్తికి ఆ కుక్కను చూపిస్తూ, ఈ కుక్కను మీరు కొంత దూరం తీసుకువెళ్ళండి, కాసేపు తిరిగి రండి, ఆ తర్వాత మీ సమస్యకు సమాధానం నేను చెప్తాను అన్నారు వివేకానందుడు. కుక్కతో సహా ఆ వ్యక్తి బయలుదేరాడు. అటూ ఇటూ తిరిగాడు. కొంతసేపటి తర్వాత వివేకానందుడి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి ముఖాన్ని వివేకానందుడు గమనించాడు. అతనిలో ఎలాంటి అలసట కనిపించటం లేదు. కానీ కుక్క మాత్రం ఆయాసంతో రొప్పుతుంది. అప్పుడు వివేకానందుడు ఇలా అన్నారు. మీరు కుక్క ఒకే దూరం తిరిగారుగా, కానీ మీలో ఎలాంటి మార్పు లేదు. కానీ కుక్క చాలా అలసిపోయినట్టు కనబడుతుంది. ఏం జరిగింది అని అడిగాడు వివేకానందుడు. అప్పుడు ఆ వ్యక్తి, స్వామి, నేను నా దారిలో నేరుగా నడిచాను. కానీ ఈ కుక్క ఒక చోట కుదురుగా లేకుండా నా నుంచి దూరంగా పరిగెట్టేది. మళ్ళీ తిరిగి నా వద్దకు వచ్చేది. ఆ పరుగు వల్ల అది బాగా అలసిపోయిందని చెప్పాడు. ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మీకు దొరికింది. అదే ఏంటంటే, కుక్క మీరు ఒకే దారిలో వెళ్ళాడు, దూరం కూడా ఒకటే. కానీ కుక్క అటు ఇటు పరిగెత్తి అలసిపోయింది. మీరు ఒక అంతస్తులో నివసిస్తున్నారనుకోండి, నేరుగా అక్కడికి వెళ్లకుండా పై అంతస్తుకు కింద అంతస్తుకు తిరుగుతూ ఉంటే శ్రమ తప్ప ప్రయోజనం ఉండదు. మన రోజువారీ జీవితాలు కూడా అదే వర్తిస్తుంది. మీరు ఒక వైద్యుడు అనుకోండి, ఏమనుకుంటారు? నేను ఇంజనీర్ని అయితే ఇంకా బాగా సంపాదించేవాడిని అనుకుంటాడు. అదే ఇంజనీర్ అయితే, ఆ డాక్టర్ అయితే నేను బాగా సంపాదించేవాడిని అనుకునేవారు. ఇలా ఎవరైనా సరే ప్రస్తుతం జీవిస్తున్న పనిలో తృప్తి ఉండటం లేదు. ఇంజనీర్ చేసే పనిలో మీరు చేయలేరు కదా, ఇంకా మీకు అసంతృప్తి తప్ప ఏముంటుంది? ఇలాంటి ఆలోచనల వల్లే మీరు చేసే వృత్తి దెబ్బతింటుంది. ఎంత కష్టపడినా ఏకాగ్రత లేకపోతే అంతా వృధా. కాబట్టి మీకు ఏ వృత్తిలో నైపుణ్యం ఉందో ఆ వృత్తిలోనే మనసును లగ్నం చేయండి. దృష్టి అంతా మీరు చేసే పని మీదే ఉంచండి. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోకండి. అప్పుడు కష్టపడుతున్నామన్న ఆలోచనే మీకు రాదు. ఫలితం కూడా సంతృప్తిగా ఉంటుంది అని చెప్పారు వివేకానందులు. వివేకానందులు చెప్పింది ఆ వ్యక్తికే కాదండి, మనం కూడా అన్వయించుకోవాలి. ప్రతి ఒక్కడూ ఎదురువాడు బాగున్నాడు, ఎదురువాడు బాగా సంపాదిస్తున్నాడని అంటారే కానీ నేను ఎట్లా ఉన్నాను అని లేదు. రిక్షావాడైనా కోటీశ్వరుడైనా సంతృప్తిగా ఉంటేనే ఆ జీవితం అనేది సుఖమయంగా జరుగుతుంది. అసంతృప్తిగా ఉంటే ఆ జీవితం దుర్భరమవుతుంది. ఓకేనండి, ఇలాంటి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా. మరొక అంశంతో మీ ముందు